మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వాటిని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దినం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏ విషయంలో అయినను మనము దేవుని యొక్క సన్నిధిని, దేవునిని మనము మరిచిపోకూడదు. లేఖనాల్లో చదువుతున్న మాటలు బట్టి, లేఖనాలు చదువుతూ ఉంటే ఏమని చదువుతూ ఉంటే, కీర్తనలో 103వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. అంటే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేసిన ఉపకారములను బట్టి మనము వాటిని మరిచిపోకూడదు. ఆయన చేసిన ఆ మేలులను బట్టి మనము ఆయనని విడిచిపోకూడదు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి మరవకూడదో కొన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, ముందుగా మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి ఎలాంటి స్థితి కలిగి ఉండాలి, ఎలా నడిపించబడాలి, ఎలా మన జీవితం ముందుకు ఆ విధమైన స్థితిలో కొనసాగించబడాలి అంటే, మనకు తెలిసిన యొక్క మాటలే మనం గుర్తు చేసుకుంటే, ఒక 10 మంది కుష్టి రోగులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో ఆ ప్రదేశంలో ఈ కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారు, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు అని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే వారు కేకలు వేసిన దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాలను ఎరిగి, వారి స్థితిగతులను తెలుసుకొని, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో కనబడుతున్న స్థితిని బట్టి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అంటున్నారు. ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చి కేకలు వేస్తున్నారు, బాగానే ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చినప్పుడు వీరు ఆయన మాటను అంగీకరిస్తూ ఉన్నారు. అంగీకరించి దేవుడు ఏం చెబుతున్నాడో దారిని వెళ్ళమంటూ ఉన్నాడు. ఆ యొక్క సేవకుడి ఎదుటికి వెళ్ళమంటున్నాడు, యాజకుని కనపరుచుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే వీరు బయలుదేరారు 10 మంది, వీరు ఎప్పుడైతే బయలుదేరి పోతున్న సమయంలో వాళ్ళ శుద్ధులైరి అని చెబుతుంది. అయితే ఒకడు మాత్రము స్వస్థత పొందుకున్నాడు అని చెబుతుంది. ఈ స్వస్థత పొందుకున్న వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, మరలా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చి అతడు సంతోషంతో గంతులు వేస్తూ, ఆయనని స్తుతిస్తూ, ఆయనని మహిమపరుస్తూ, ఆ వ్యక్తి ఆయన ఎదుట సాగిలపడి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన మేలును బట్టి ఆ దేవుని ఎదుటకు వెనక్కి తిరుగుతూ ఆ దేవుని ఎదుటకు నడిపించవలసిన స్థితిలో నడిపించలేని పరిస్థితులు ఉంటున్నాయి కొంతమందికి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చిన నీ జీవితాన్ని బట్టి, ఆయన నీకు బోధించిన మాటలను బట్టి, ఆ మాటలు అనుసరిస్తున్న నడిపించబడుతున్న నీ జీవితంలో ఆయన చేస్తూ ఉన్నాడు, మేలులన్నీ చేస్తూ ఉన్నాడు. నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు కావలసిన క్షేమాన్ని ఇచ్చాడు, నీ ఉద్యోగంలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, నీవున్న ప్రాంతంలో నీకు ఒక సమాధానకరమైన స్థితిని అనుగ్రహించాడు,
నీవున్న ప్రదేశంలో నీ స్థాయిని దేవుడు ఒక గొప్పగా ఉంచాడు. అయితే నీవు ఆ దేవుని సన్నిధిని మర్చిపోతున్నావేమో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మర్చిపోతున్నాము. ఇక్కడ అంటున్నమాట ఏమంటే, మరువకము. ఆయన చేసిన ఉపకారములు బట్టి నువ్వు మరవద్దు, ఆయన సన్నిధిని ఎడవద్దు. ఇక్కడ ఈ 10 మంది కుష్టి రోగులలో 9 మంది శుద్ధులయ్యిరి, ఒకడు మాత్రం స్వస్థత గ్రహించి, అతడు తన జీవితంలో శుద్ధుడని గ్రహించి, అతడు స్వస్థత పొందుకున్నాడని గ్రహించి మరలా తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడో ఆయనను మహిమపరచుచు, ఆయన స్తుతిస్తూ, ఆయన యందు అతడు పాదాల యొద్ద కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నీ జీవితంలో కూడా అలాంటి కృతజ్ఞతాస్తుతి భావము నీలో ఉందా? ఆ కృతజ్ఞతాస్తుతి నీ జీవితంలో కలిగి ఉండగలుగుతున్నావా? లేదా ఆయన మనం చేసిన మేలులను బట్టి, ఆయన మన యొక్క జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో మన జీవితాలు ఉన్నా ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తూ మనల్ని కాపాడుతున్న దేవునికి మనము ఆ దేవుని సన్నిధిని మరువద్దు. ఇంకా ఈ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందాం. ఒకటి, ఆయన చేసిన ఉపకారములు బట్టి దేవునిని మరవద్దు. అలాగే ఆయన మనకు బోధిస్తున్న వాక్యమును బట్టి వాక్యమును మనం విడిచిపెట్టకూడదు, ఆ వాక్యాన్ని మనం మరవకూడదు. వాక్యము అంటే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం మన జీవితాలలో మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యం మన జీవితాలలో వెలుగు కలుగు చేస్తుంది. ఈ వాక్యం మన జీవితాల్లో త్రోవను చూపిస్తుంది. ఈ వాక్యం మన జీవితాల్లో బాధల్లో నెమ్మదిస్తుంది. ఈ వాక్యము నీ జీవితంలో వేదనకరమైన పరిస్థితిలో ఉంటే నిన్ను ఆదరిస్తుంది. అయితే నీవు ఆయన వాక్యమును నువ్వు మరువకూడదు. ఒకటి, చేసిన ఉపకారములు మర్చిపోకూడదు. 2, ఆయన యొక్క వాక్యాన్ని మరువకూడదు. 3, ఆయన చేసిన నిబంధన, ఆయన చేసిన మనకు ఇచ్చిన ఆజ్ఞలను మనము ఆజ్ఞలను అనుసరించి నడిపించేవారుగా మార్చబడాలి. ఆయన మనకు బోధించిన ఆజ్ఞల పూర్వకముగా మన జీవితాలను నడిపించబడాలి, కానీ వాటిని విడిచిపెట్టే పరిస్థితిలో ఉండకూడదు. అందుకే అంటాడు, లేఖనాలు చదువుతూ ఉంటాడు, ఒకడు ఆ 10 ఆజ్ఞలలో అన్ని చేస్తూ ఒక విషయంలో అతడు ఆజ్ఞ తప్పిపోయాడంటే, ఆ 10 ఆజ్ఞల విషయంలో కూడా అతడు త్రోవ తప్పిన వాడిగా కనపడుతున్నాడని చెబుతూ ఉంటుంది. అంటే మనం ఏం చేయబడాలి అంటే, మనకి బోధించిన నిబంధనలను బట్టి ఆ నిబంధనలన్నిటినీ మనం అనుసరించి నడిపించబడిన వారిగా మార్చబడాలి. ఆ ఒక్క విషయంలో మన జీవితాలు నడిపించబడుతుంది, లేక 5 విషయాల్లో అలాగా, లేకపోతే 9 విషయాల్లో నువ్వు నడిపించబడుతూ ఒక విషయంలో నువ్వు మర్చిపోయావంటే అది నీ జీవితంలో పాపానికి, ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఏమాత్రము నీ స్థితిని బట్టి అర్హత లేని పరిస్థితిని తీసుకొస్తుంది. అందుకే అంటున్నమాట, ఒకడు 9 ఆజ్ఞలు గైకొని ఒక విషయంలో తప్పిపోతే సమస్త విషయంలో కూడా అతడు తన జీవితాన్ని అస్థిరమైన మనసులో ఉన్నాడని గ్రహించి అస్థిరమైన హృదయాన్ని కలిగిన పరిస్థితి కనబడుతుందని చెబుతూ ఉంటాడు. అయితే నీ జీవితంలో ఏం చేయాలంటే, మూడవదిగా నిబంధనను, దేవుడు చేసిన వాగ్దానము, ఆజ్ఞలను ఏమాత్రము విడిచిపెట్టకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా నడిపించబడాలి. అంటే మన జీవితాలలో
పొరుగు అనేది ఆశించొద్దు అంటాడు, దొంగతనం చేయొద్దు అంటాడు, వ్యభిచరించకూడదు అంటాడు, తోటివాడిని ప్రేమించమంటాడు. దేవుడైన యెహోవాని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన ఆకాశం అంది భూమి కింద నీళ్ళనందే కానీ ఏ స్వరూపమైన చేసుకోవద్దు అంటున్నాడు. అలాంటి స్థితిలో ప్రతి విషయాల్లో మనం ఆ నిబంధన ఆజ్ఞలను మనము గైకొనేవారుగా నడిపించబడాలి. వాటిని ఏమాత్రం మరవకూడదు. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించుకోవాలి. నాలుగవదిగా మన జీవితాలలో సమృద్ధిలో ఉన్నప్పుడు దేవునిని మరవకూడదు. ఈ సమృద్ధి యొక్క జీవితం మనిషికి ఏం చేస్తుందంటే గర్వమైన హృదయాన్ని కలుగజేస్తుంది. సమృద్ధి చేత మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే సామెతల గ్రంథంలో అంటాడు, అయ్యా నాకు తగినంత చాలయ్యా, నేను ఒకవేళ నిన్ను దూషిస్తానేమో, నాకు కావలసిన తగినంత సమయంలో తగినంత కావాలి, ఎక్కువ ఉంటే నేను నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టిపోతానేమో, నిన్ను మరిచిపోతానేమో అని చెబుతూ ఉంటాడు. అంటే ఇక్కడున్న స్థితి జ్ఞాపకం చేసుకుంటే మనిషికి సమృద్ధిలో కూడా, ఆ సమృద్ధిలో ఉన్నప్పుడు కూడా ఆ దేవునిని స్తుతించేవారుగా మార్చబడాలి. ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, ఆ దేవుని యొక్క ఆ యొక్క కార్యములు బట్టి, సమృద్ధిగా ఇచ్చిన దానిని బట్టి, సమృద్ధిగా తన జీవితంలో ఆశీర్వాదాల చేత నింపబడిన దాన్ని బట్టి దేవుని సన్నిధిని మరిచిపోకూడదు. ఐదవదిగా మన జీవితాలలో ఏ విషయంలో ఉన్నా, మన జీవితాలను బట్టి మనం ఏ స్థితిలో ఉన్నా మనము స్తుతించుట మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో మనము ఉన్నా మన జీవితాలను బట్టి ఆ స్తుతించుటలో మనం ఏమాత్రము మర్చిపోకూడదు. మనకు తెలిసిన యొక్క వ్యక్తి దావీదు గారు తన జీవితంలో చిన్ననాటి నుంచి గొర్రెలను కాస్తూ దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు. తన జీవితం అంతా గొర్రెల వెంబడిస్తున్నవాడిగా కనబడుతున్న పరిస్థితుల్లో ఆయన స్తుతించుట వలన ఆయనని ఏమాత్రం విడిచిన వాడు కాదు కనుక తను దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నా నడిపించబడుతున్నవాడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకున్నాడు. అతనిని ఒక ప్రత్యేకమైన స్థితిలో పిలుచుకొని అతనిని అభిషేకించి తన జీవితంలో పాడి గొర్రెలన్నిటిని మాన్పించి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసిన దినముల్లో కూడా అతడు దేవుని సన్నిధిలో స్తుతించేవాడుగానే కనబడుతున్నాడు. అంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ జీవితాన్ని కలిగి ఉన్నా, నువ్వు ఏ క్షణమైన దేవుని సన్నిధిని ఏమాత్రము ఆ స్తుతించుట మర్చిపోవద్దు. ఈ స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. ఈ స్థుతి నీ జీవితంలో కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ స్థుతి నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన స్థుతి ఇది. అందుకే లేఖనాలు చెబుతూ ఉంటాయి. కీర్తనలు 50వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. అతడు రక్షణ కనపరుచుకున్నట్లుగా తన జీవితంలో ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అని చెబుతుంది. ఈ స్థుతిలో రక్షణ ఉన్నది. ఈ స్థుతిలో మనిషికి ఆరోగ్యం ఉన్నది కనుక ఈ స్థుతి మరిచిపోవద్దు. ఈ స్థితిలో మన జీవితాలు క్షేమకరమైన స్థితిలో కలగజేస్తాడు. ఈ దావీదు గారి యొక్క జీవితం అదే కదా. దావీదు గారు ఏ స్థితిలో ఉన్నా తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో స్తుతించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో తన జీవితం స్తుతించి తనను ఏమాత్రం మరిచిపోయిన వాడు కాదు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. కీర్తనలో
ఏమంటాడంటే ఇతడు దినమునకు 7 మార్లు స్తుతించేవాడంట. ఆమేన్, హల్లెలూయా. దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలలో అలా ఉన్నాడు. గొర్రెలను కాసుకుంటున్న స్థితిలో కూడా అదే స్థితిలో ఉన్నాడు. తన జీవితము ఎలాంటి దూరమైన పరిస్థితిలో, తన కుటుంబానికి దూరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అదే స్థితి ఇస్తున్నాడు. ఏమాత్రం ఆ దేవుని విడిచిపెట్టిన వాడు కాదు. ఏమాత్రం ఆ దేవుని సన్నిధిలో స్తుతించటం మర్చిపోయిన వాడు కాదు. కనుక ఒకటి, మన జీవితాల్లో ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారమును మరవకూడదు. 2, ఆయన యొక్క వాక్యమును మనం మర్చిపోకూడదు. 3, ఆయన చేసిన నిబంధన ఆజ్ఞలను మనం మర్చిపోకూడదు. 4, మన జీవితాల్లో సమృద్ధిని బట్టి ఉన్నప్పుడు ఆ దేవునిని మరవకూడదు. 5, మన జీవితాలలో స్తుతించుట మరిచిపోకూడదు. మరి మనం ఏ విషయాల్లో మన జీవితాలు మర్చిపోతున్న పరిస్థితి ఉన్నదో, ఏ విషయాల్లో మన జీవితాల్లో దేవుని సన్నిధిని మరవకుండా నడిపించబడుతున్నామో, లేక దేవుని సన్నిధిని విడిచిపెట్టి మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయో గుర్తు చేసుకుందాం. చేసిన మేలులకు కృతజ్ఞత కలిగిన వారిగా జీవించగలుగుతున్నామా? ఆయన వాక్యమును మన జీవితాల్లో, హృదయాల్లో నింపుకోగలుగుతున్నామా? ఆయన యొక్క నిబంధన ఆజ్ఞలను మనము అనుసరించి నడిపించగలుగుతున్నామా? సమృద్ధిలో, మనిషి జీవితంలో కొరత కొదువ అనే పరిస్థితిలో ఉన్నప్పుడు తమ జీవితాలలో ఆశీర్వదించు ఆశీర్వదించు అని చెబుతూ ఉంటాడు. ఆశీర్వదించిన సమృద్ధి కొలది తమ జీవితాలు ఆ దేవుడిని మర్చిపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. కనుక సమృద్ధిలో కూడా దేవుడిని స్తుతించేవారుగా మార్చబడాలి. ప్రతి విషయములో స్తుతించుట కూడా మర్చిపోకూడదు. కనుక మన జీవితాలలో స్తుతించుట మర్చిపోతున్నామేమో. ఆయన నా సన్నిధిలో మరువకు 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 అని చెప్తున్నాడు. ఏవి విషయంలో మనం మరచిపోకుండా మన జీవితాలను కాపాడుకుంటూ, ఏవే విషయంలో మన జీవితాల్లో, ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయో ఒకసారి గుర్తు చేసుకుంటూ, మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను భయభక్తులతో నడిపించబడుతూ ఆయన చేసిన ఉపకారములకు తగినట్లుగా మన జీవితాల్లో నడిపించుకుందుముగాక. ఈ మాటలు మీ నిగుడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క అన్న తండ్రి దయకాలం మాతో మాట్లాడిన మాటను బట్టి మీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, మరొకకు అని చూస్తున్నాం, మరొకండి అని చూస్తున్నాను నా తండ్రి. మా జీవితాలలో నువ్వు చేసిన మేలులను మేము తలంచుకుంటూ కృతజ్ఞత కలిగిన వారుగా జీవిస్తున్నామో లేదో. అయ్యా, 9 మంది తమ జీవితాలు శుద్ధులయ్యి కానీ దేవుని ఎదుటికి రాలేని పరిస్థితి. అటు జీవితంగా మా జీవితాలు ఉన్నాయేమో అయ్యా. లేక అయ్యా, ఒక కుష్ఠరోగి ఏ విధంగా మరలా దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్థుతులు అయ్యా ఆయనను స్తుతించి అయ్యా అతన్ని మహిమపరచినట్లుగా మా జీవితాలు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. అలాగే వాక్యమును మేము ధ్యానించినప్పుడు ఆ వాక్యమును ఏమాత్రం మర్చిపోయే స్థితిలో ఉండకూడదు అంటున్నాం. ఉపదేశం మరవద్దు అంటున్నాం. హృదయంలో నింపుకోమంటున్నాం. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి అనే స్తోత్రాలు. అలాగే తండ్రి అయ్యా, నీ నిబంధన ఆజ్ఞలు మేము గైకొంటూ మా జీవితాలు నడిపించుకునే కృపను మాకు దయచేయండి. దేవా, కృప చూపించండి అనేక స్తోత్రాలు. అలానే సమృద్ధిలో ఉన్నప్పుడు కూడా మా జీవితాలు నిన్ను ఏమాత్రం విడిచిపెట్టక, సమృద్ధిని బట్టి గర్వహృదయం కలిగి ఉండక నీ సన్నిధిలో నా తండ్రి మేము తండ్రి సమృద్ధిలో ఉన్నప్పుడు కూడా స్తుతించే కృపను మాకు దయచేయండి. అయ్యా, అలాగే తండ్రి స్తుతించటం మర్చిపోవద్దంటున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యా నా తండ్రి, అయ్యా నా తండ్రి భేదగా ఉన్నప్పుడు కూడా, అలాగే అయ్యా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నప్పుడు కూడా దావీదు ఎలాగ స్తుతించాడు అలాంటి కృపను మాకు కూడా అనుగ్రహించండి. అయ్యా, దినమునకు 7 మార్లు స్తుతించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మా జీవితంలో కూడా
అయాన సన్నిధిలో నా తల్లి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.